హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఓలుగలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది బెల్లము, ఇది శనగపప్పు. ఓలుగలకు కావాల్సిన పదార్థాలు: ఇది బెల్లము, ఇది శనగపప్పు, ఇది గోధుమ పిండి, ఇది కొబ్బరి యాలకలు, ఇది మైదా. కొబ్బరి యాలకలు మిక్సీకి వేసి పెట్టుకున్నాము, అది పొడి ఫ్రెండ్స్. ఇది నెయ్యి, ఇది ఉప్పు, సాల్ట్. ఈ పిండికి సాల్ట్ వేసుకోవాలి. నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదు నూనెతో అయినా చేసుకోవచ్చు. ఇది శనగపప్పు ఫ్రెండ్స్. ఇది కడుక్కొని ఉడకబెట్టినాక చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఛానల్. ఇదో గోధుమ పిండి మైదా పిండి రెండు మెత్తగా పిసికి అక్కడ పెట్టాము. అది బాగా మెత్తగా పిసుకున్నాము. అదో పూర్ణము. అవి శనగబ్యాడలో బాగా ఉడకబెట్టుకొని నీళ్ళు ఉంచేసి బెల్లము శనగబ్యాడలో రెండు మిక్సీకి వేసేసాము. దాంట్లో కొబ్బరి పొడి యాలకల పొడి కలిపేసాము. అది బాగా మెత్తగా చేసుకున్న తర్వాత అది బాగా చేతికి అంటుకోకుండా బాగా వచ్చేట్టుగా చూసుకున్నాం. నీళ్ళగా ఉంటే బాగా రాదు ఫ్రెండ్స్. అది గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే మనం చేసుకునే దానికి బాగా పూరి మాదిరిగా రుద్దుకొని దాంట్లో ఇదిగోండి, ఇలా ఆయిల్ పేపర్ మీద మైదా మిశ్రమాన్ని రౌండ్గా బాల్ లాగా చేసుకొని దాని మీద పెట్టుకొని మనం ఇలా ప్రెస్ చేసుకొని చాలా తప్పచ్చిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక బాగా పూరి ప్రెస్ చేసుకున్నట్లు బాగా మనం చేతితోనే ఆయిల్ అద్దుకొని చేతికి ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా పలుచగా. ఇప్పుడు పూర్ణం ఉంటుంది కదా, దాంట్లో పెట్టి బాల్ లాగా చేసేసేయాలి. బాల్ చేసేసి బాగా ప్రెస్ చేసి రౌండ్గా దాన్ని పిండి అవసరం, పొడి పిండితో అవసరం ఉండదు. బాగా ఇలా రౌండ్ లాగా చేసుకొని పూర్ణం పెట్టుకొని బయటికి రాకుండా ఇలా రౌండ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి దానిపైన ఇంకొక కవర్ పెట్టి ఇట్లా పచ్చిగా రుద్దుకోవడమే. పూరీ కట్టు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని కూడా బాగా రుద్దుకుంటే బాగా పల్చగా వస్తాయి మనకి బొబ్బట్లు. ఇప్పుడు చాలా బాగుంటాయి ఇట్లా పల్చగా చేసుకుంటే, బాగా వస్తాయి. ఇలా పచ్చిగా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. బొబ్బట్లు ఇలా చేసుకుంటేనే కూడా బాగుంటాయి. కానీ ఇంకొక స్టైల్లో కూడా చేసాము, అవి చాలా మందంగా పాత బొబ్బట్లు చేస్తున్నాము ఇవాళ. నిన్న శివరాత్రికి చేయలేము, కానీ ఎట్లా పూరి రుద్దుకోవాలి. పూరి మాదిరిగా చపాతీ లాగా రుద్దుకొని అవన్నీ ఇట్లా మడుచుకొని ఇట్లా మడుచుకొని అవన్నీ పూరి మడుచుకొని అవన్నీ పెను మీద వేసి నూనె వేసైనా నెయ్యి వేసైనా కలుసుకోవచ్చు, బాగుంటాయి. ఇట్లా ఫ్రెండ్స్ మీరు చేసుకుంటారు కదా ఇట్లా. మీరు ఎట్లా చేస్తారో ఏమో, మేమైతే ఇట్లే చేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. అప్పుడు పాతకాలం ఇలాగే చేసుకునేవాళ్ళం, అవే తినేదానికి బాగుంటాయి తీయగా. ఇప్పుడు పలసంగా చేస్తారు, తినటానికి ఒట్టొట్టిగా ఏం బాగుండవు. ఇలా చేసుకుంటే బాగుంటాయి. మీరు కూడా ఇలా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.